ఫ్రెండ్స్, పెట్టుబడి లేకుండా మీరు ఇంటి దగ్గర నుంచే ఏదైనా మనీ ఎర్నింగ్ ప్రోగ్రామ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టకుండా మీలో టాలెంట్ కనుక ఉంటే డైలీ కాస్త సమయాన్ని కనుక మీరు కేటాయిస్తే మంత్లీ మినిమం ఒక 1 lakh రూపీస్ వరకు ఈజీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు. కానీ మీరు పెట్టేటటువంటి ఎఫర్ట్ని బేస్ చేసుకొని ఎర్నింగ్స్ అనేది ఉంటాయి. సో 100కి 100% మీరు మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్ వచ్చేసి freelancer.in. గూగుల్లోకి వెళ్ళేసి మీరు జస్ట్ FREE ఫ్రీలాన్సర్ అని చెప్పి టైప్ చేస్తే చాలు, మీకు ఫస్ట్లోనే వెబ్సైట్ రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఎర్న్ మనీ ఫ్రీలాన్సింగ్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనకి వర్క్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వారు హైర్ ఏ ఫ్రీలాన్సర్ అనేది ఆప్షన్ క్లిక్ చేస్తారు. సో మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఎర్న్ మనీ ఫ్రీలాన్సింగ్ మీద క్లిక్ చేయాలి. సో చూడండి ఎంత పెద్ద కంపెనీస్ అనేది అసోసియేట్ అయినాయో. అమెజాన్, ఫేస్బుక్, డిలాయిట్, నాసా, IBM, ఎయిర్బస్, ఇట్లాగా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఈ వెబ్సైట్స్తో అసోసియేట్ అయి ఉన్నాయి. సో మొదటగా మనకి ఎటువంటి వర్క్స్ వస్తాయి ఏంటి అనేది మొత్తం కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఉంటాయి. చూడండి, బై స్కిల్స్ హైర్ గ్రాఫిక్ డిజైనర్స్, సో ఫోటోషాప్ డిజైనర్స్, హైర్ ఇల్లుస్ట్రేటర్స్, అలాగే మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్, హైర్ 2D యానిమేటర్స్, ఇట్లా టాటో డిజైనర్స్, అలాగే హైర్ లోగో డిజైనర్స్, 3D మోడలర్స్, 3D రెండరర్స్, అలాగే హైర్ వెబ్ డిజైనర్స్, సో హైర్ వెబ్ డెవలపర్స్, మొబైల్ యాప్ డెవలపర్స్, హైర్ రైటర్స్, ఇంటర్నెట్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, హైర్ SEO స్పెషలిస్ట్, అలాగే హైర్ డేటా ఎంట్రీ క్లర్క్స్. ఎవరైనా కానీ డేటా ఎంట్రీ చేయాలి అని అనుకుంటే 100కి 100% ఈ వెబ్సైట్లో మీరు చేసుకోవచ్చు. సో ఇలాగా మీకు ఏ వర్క్ కావాలి అంటే ఆ వర్క్ అనేది మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలా వర్క్ చేయాలనేది తెలుసుకుందాం. సో ఎర్న్ మనీ ఫ్రీలాన్సింగ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేము, మెయిల్ ID, పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది, లేదా కంటిన్యూ విత్ ఫేస్బుక్ మీద మీరు క్లిక్ చేయవచ్చు. చూడండి, ఇక్కడ ఫస్ట్ నేము, అలాగే లాస్ట్ నేము, ఈమెయిల్ ID, పాస్వర్డ్ ఇవి ఇచ్చిన తర్వాత ఐ అగ్రీ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి జాయిన్ ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేయాలి. సో అలా క్లిక్ చేసిన వెంటనే మీకు అకౌంట్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఫేస్బుక్ ఐడితో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. సో 2 విధానాలు నేను చెప్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఫేస్బుక్ ద్వారా ఇది లాగిన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ కనుక మీకు ఇలా లాగిన్ కనుక అవ్వకపోతే మీ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకోండి. సో నేను కంటిన్యూ మీదే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీ నేమ్ ఇవ్వండి, ఏ నేమ్ అయితే ఆ నేమ్. సో నేను నేమ్ ఇస్తున్నాను. అలాగే మీ మెయిల్ ID ఏదన్నా ఉంటే ఆ మెయిల్ ID ఇవ్వండి. సో నేను మెయిల్ ID ఇస్తున్నాను. పాస్వర్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇచ్చిన తర్వాత ఐ అగ్రీ టు ద ఫ్రీలాన్సర్ యూజర్ అగ్రిమెంట్ అనే ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి జాయిన్ ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేయండి. సో ఫేస్బుక్తో కూడా లాగిన్ చేయొచ్చు, లేదా ఇలాగైనా కూడా లాగిన్ చేయవచ్చు. సో సజెషన్, యూజర్ నేమ్ ఏదైనా తీసుకోండి మీరు. నేను ఏది కావాలంటే అది తీసుకుంటున్నాను. నేను ఇలాంటి యూజర్ నేమ్ తీసుకుంటున్నాను. అవైలబిలిటీలో ఉంటే వస్తుంది, లేకపోతే లేదనమాట. సో CRoyal 123 నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఐ వాంట్ టు హైర్, ఐ వాంట్ టు వర్క్ అంటే మనం వర్క్ చేయాలి కాబట్టి. ఐ వాంట్ టు హైర్ అంటే ఇది వేరు. సో ఐ వాంట్ టు వర్క్, మనం వర్క్ చేయడానికి ఎంటర్ అవ్వాలి. సో వెల్కమ్ టు ఫ్రీలాన్సర్, ప్లీజ్ వెయిట్ వైల్ వీ డైరెక్ట్ యూ అంటే కంప్లీట్గా మనకి వర్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి ఈ వెబ్సైట్ అనేది రీడైరెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ బాగా మీరు గమనిస్తే వర్క్ ఎలా చేయాలి అనేది తెలుస్తుంది. సో మీకు ఒకవేళ డేటా ఎంట్రీ ఫర్ ఎగ్జాంపుల్కి ఇంట్రెస్ట్ అనుకోండి, డేటా ఎంట్రీ బాగా ఐడియా ఉంది. డేటా ఎంట్రీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, డేటా ఎంట్రీ 454 జాబ్స్, ఎక్సెల్లో, డేటా ప్రాసెసింగ్లో, వెబ్ సెర్చ్, కస్టమర్ సపోర్టు, కస్టమర్ సర్వీసు, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో, ట్రాన్స్క్రిప్షన్, బుక్ కీపింగ్, ఈమెయిల్ హ్యాండ్లింగ్, టెలిఫోన్ హ్యాండ్లింగ్, కాల్ సెంటర్, డేటా అనలైటిక్స్, ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్క్స్ వస్తాయి. సో ఫస్ట్ నేను క్లిక్ చేస్తున్నాను. చూడండి, డేటా ఎంట్రీ 454 జాబ్స్ అనేది ఉన్నాయి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. దీనికి బిఫోర్గా ఇంకేదైనా వర్క్ ఉందా? సో లోగో డిజైన్ ఫర్ ఎగ్జాంపుల్కి, సో చూడండి 707 జాబ్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి. అలాగే ఫోటోషాప్ డిజైనింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్కి, దాని మీద ఏమైనా ఉన్నాయా?
ఫోటోషాప్ వర్క్ ఏమైనా ఉన్నాయో చూడండి, ఫోటోషాప్ మీద 879, డిజైన్ 229, ఇట్లాగా ఏది రిలేటెడ్ ఉంటే అది రిలేటెడ్గా మీకు అవైలబుల్లో ఉంటాయి. కంటెంట్ రైటర్ అనుకోండి, సపోజ్ కంటెంట్ రైటర్ ఇక్కడ సెర్చ్ చేసిన వెంటనే మీకు ఏమైనా కనుక ఉంటే ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది కంటెంట్ రైటర్గా లేవు, కానీ ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ అడ్మిన్, ఇంజనీరింగ్ సైన్స్, సేల్స్ అండ్ మార్కెటింగు, అలాగే ఇక్కడ మొత్తం కేటగిరీస్ ఉన్నాయి. వెబ్సైట్ అండ్ ఐటీ సాఫ్ట్వేర్, దీని మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ డిజైనింగ్ కానీ ఐటీ సాఫ్ట్వేర్స్ మీద కానీ PHP, HTML సాఫ్ట్వేర్, ఇలాగా MSQL, వర్డ్ప్రెస్, పైథాన్, SEO, ఈకామర్స్ ఇట్లాగా, అలాగే రైటింగ్ అండ్ కంటెంట్ రైటింగ్ 397 జాబ్స్, ఆర్టికల్ రైటింగ్, కాపీ రైటింగ్, రీసెర్చ్. ఇక్కడ ఇందాక స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక కొడితే మనకు రాంగ్ వస్తుంది. సో రీసెర్చ్ రైటింగ్ ఇట్లాగా, డిజైన్, మీడియా అండ్ ఆర్కిటెక్చర్, సో గ్రాఫిక్ డిజైన్, వెబ్ డిజైన్, ఫోటోషాప్, లోగో డిజైన్, ఇవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. డేటా ఎంట్రీ అండ్ అడ్మిన్, ఇది ఇందాక ఆల్రెడీ చూపించాను. సో ఇంజనీరింగ్ అండ్ సైన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, బిజినెస్ అండ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్, లీగల్, దీని మీద ప్రోడక్ట్ సోర్సింగ్, మ్యానుఫ్యాక్చరింగ్, మొబైల్ ఫోన్స్ అండ్ కంప్యూటింగ్, సో మొబైల్ యాప్ డెవలప్మెంట్, ఆండ్రాయిడ్, ఐఫోను, ట్రేడ్ అండ్ సర్వీసెస్, ఫ్రైట్ అండ్ షిప్పింగ్, ట్రాన్స్పోర్టేషన్, టెలికమ్యూనికేషన్, ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మెడిసిన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జాబ్స్ ఫర్ ఎనీ వన్. సో ఇట్లాగా ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా మనము వర్కౌట్ చేసుకోవచ్చు. సో నేను డేటా ఎంట్రీ అనేది సెలెక్ట్ చేశాను ఇందాక, డేటా ఎంట్రీ. సో ఆప్షన్ ఇవ్వగానే మనకి డేటా ఎంట్రీకి సంబంధించినటువంటి జాబ్స్ అన్నీ వస్తాయి. సో ఇది ఇక్కడ సెలెక్ట్ చేశాను, ప్లస్ ఎక్సెల్ కూడా క్లిక్ చేస్తున్నాను. ఇంకేదన్నా ఉంటే దాన్ని కూడా నేను సెలెక్ట్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇవి సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మనకి ఏవైతే వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి వచ్చేస్తాయి. ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేయండి. సో నేమ్ ఇచ్చాం కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఫోటో యాడ్ చేయాల్సి వస్తుంది. వాట్ డూ యూ డూ, రైట్ ఏ 1 line description. సో ఐ క్యాన్ డూ డేటా ఎంట్రీ వర్క్. సో ఇది బాగా నీట్గా మీకు మీ యొక్క స్కిల్స్ గురించి ఇక్కడంతా కూడా మీరు డిస్క్రైబ్ చేయాలి. దాన్ని బేస్ చేసుకొని మీకు వర్క్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఐ కెన్ డూ డేటా ఎంట్రీ వర్క్. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆల్మోస్ట్ ఆల్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ హిందీయా ఏంటి, లాంగ్వేజెస్ ఏమేమి తెలుసు మీకు అనేది ఇవ్వండి. ఇంగ్లీష్, తెలుగు. సో ఇది ఉంటే లాంగ్వేజెస్ తీసుకుంటుంది. హిందీ, ఇంగ్లీష్ ఇచ్చాను. సో వెన్ యూ బార్న్ అంటే ఎప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్కి నేను డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ దేర్ మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ మెయిల్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలంటే వెరిఫికేషన్ మీద క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన తర్వాత మీకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది అన్నమాట. సో నేను మెయిల్ ఐడిలోకి ఎంటర్ అయ్యి ఫస్ట్ చెక్ చేస్తున్నాను మెయిల్ వచ్చిందా లేదా అని చెప్పేసి. అది క్లిక్ చేసిన తర్వాత మనకి అప్డేట్ అయిపోతుంది అన్నమాట. సో ఆ మెయిల్ని బేస్ చేసుకొని వెరిఫై యువర్ మెయిల్ అడ్రస్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. థ్యాంక్స్ యువర్ మెయిల్ ఐడి ఈజ్ వెరిఫైడ్ అనే ఆప్షన్ వచ్చేసింది. సో పేమెంట్ మెథడ్ మనకి డబ్బులు ఏ విధంగా రావాలి ఏంటి అనేది ఇక్కడ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే పేమెంట్ మనకి ఏ విధంగా రావాలి, పేపాల్ ద్వారానా, డెబిట్, క్రెడిట్ కార్డ్నా, ఇదంతా కూడా తర్వాత చూసుకోవచ్చు మీరు కావాలంటే. సో నేను స్కిప్ మీద క్లిక్ చేస్తున్నాను. సో స్టార్ట్ యువర్ ఫ్రీ మంత్ అని చెప్పే దాని మీద క్లిక్ చేయడమా లేదా నెక్స్ట్ స్కిప్ మీద క్లిక్ చేయడమా. ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సో చూడండి ఇక్కడ మనకి మొత్తం వర్క్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. అలాగే మనకి చార్ట్ సపోర్టింగ్ కూడా ఉంటుంది. సో చార్ట్ సపోర్టింగ్ కావాలంటే తీసుకోండి. చూడండి ఇక్కడ పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ గూగుల్ షీట్స్, బడ్జెట్ $30 to $250 AUD. సో లేటెస్ట్ మీద క్లిక్ చేయండి మీరు. అలాగే హైయెస్ట్ ప్రైస్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్కువ పేమెంట్ ఇచ్చేటటువంటి వర్క్స్ అనేది ఇక్కడ తెలుస్తాయి. చూడండి
1,97,868 అడ్వాన్స్ డేటా అనాలైసిస్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. సో దీనికి సంబంధించి వాళ్ళు వర్క్ ఏం చేయాలి అనేది డీటెయిల్గా ఇచ్చిన్నారు. బడ్జెట్ వచ్చేసి ఇంత ఇస్తారంట. సో ఐఎమ్ ఇన్ నీడ్ ఆఫ్ ఏ ప్రొఫిషియంట్ డేటా అనలైసిస్ట్ who can provide a comprehensive solution to our manufacturing workflow. The scope includes. సో ఆ వర్క్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చినాడు అనమాట. సో ఫుల్ టైమ్ స్టాక్ మార్కెట్ అడ్వైజర్ రిక్వైర్డ్, దానికి 54,000 ఇస్తారు. మెడికల్ డాక్యుమెంట్స్ ఆర్గనైజర్, ఎక్సెల్ డేటా అనలైసిస్ ఆటోమేషన్ 2, దీనికి వచ్చేసి $3,763 ఇస్తారంట. అంటే ఆ వర్క్ ఏం చేయాలనేది ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఏ వర్క్ అయితే ఈజీగా ఉంటుందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్లై అనే ఆప్షన్ వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించి మీ నేము అంతా ఆటోమేటిక్గా తీసుకుంటుంది కదా. మీరు అవర్లీ రేటు ఎంత అనేది చేయగలరు అనేది. సో నేను ఒక $100 అనేది ఇస్తున్నాను. ఎంటర్ మెయిల్ అడ్రస్ లేదా అడ్రస్ అని అడుగుతుంది, నెల్లూరు. వేదాయపాలెం. సో ఇట్లా అడ్రస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత పోస్టల్ కోడ్ అన్నీ ఆటోమేటిక్గా తీసుకునింది. సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ప్రొఫైల్ పిక్ అనేది అడుగుతుంది అనమాట. ఈ ప్రొఫైల్ పిక్ని మనము ఎంటర్ చేసుకోవాలి. మీ ప్రొఫైల్ పిక్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ పిక్ని ఎంటర్ చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ ప్రొఫైల్ పిక్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెట్ యాజ్ ప్రొఫైల్ పిక్ అని ఇట్లా వస్తుంది. సో నేను ఇది సెట్ యాజ్ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే అప్లోడ్ యువర్ ఫోటో అనేది ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఇలా ప్రాసెసింగ్ అవుతుందో సక్సెస్ఫుల్ అనేసి సేవ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ వర్క్కి సంబంధించి మీరు ఓపెన్లోకి ఇచ్చారనమాట బిట్స్ అనేది. చూడండి ఇలాగా. అలాంటి వాళ్ళు 25 మెంబర్స్ దీనికి అప్లై చేస్తున్నారు. సో క్లారిఫికేషన్ బోర్డు గెట్ వెరిఫైడ్. ఈ విధంగా మీకు ఏదైతే వర్క్ ఉందో ఆ వర్క్ని దీని మీద చూడండి. ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీ ప్రొఫైల్ శశి రాయల్ 123 అని ఉంది. వ్యూ ప్రొఫైల్, మెంబర్షిప్, అకౌంట్ అనలైసిస్, దీంట్లో మనం ఎంత ఎర్నింగ్ చేసుకున్నది, మనకి ఏమైనా ప్రాజెక్ట్స్ వస్తే కూడా ఇందులోనే డీటెయిల్గా కనపడతాయి అన్నమాట. మన అకౌంట్లోకి లాగినది చూడండి. టోటల్ ఎర్నింగ్స్, యువర్ టోటల్ ఎర్నింగ్స్ సిన్స్ జాయినింగ్ ఫ్రీలాన్సర్స్, యువర్ టోటల్ ఎర్నింగ్స్ ఫ్రమ్ ద పాస్ట్ 30 days, ఏమేమి మనము కంప్లీటెడ్ జాబ్స్ ఏముంటాయి, ఆన్ టైంలో ఏం చేసాము, బడ్జెట్ ఎంత ఇచ్చాము, ఎర్నింగ్ ఓవర్ టైము. సో ఇక్కడ మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కూడా ఇక్కడ చార్టింగ్ చేసుకోవచ్చు. బిట్ సమ్మరీ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చూడండి ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్స్ ఎంతమంది చూడండి, 7,30,18,851 మెంబర్స్. సో టోటల్ జాబ్స్ ఎన్ని పోస్ట్ అయినాయంటే 2,36,90,319 జాబ్స్ అనేది పోస్ట్ చేసినారు. అంటే వర్క్ వాళ్ళకి చేయాల్సిన వాళ్ళు కావాలి. సో మార్కెట్ ప్లేస్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయన్నమాట. దీంట్లో లిమిటెడ్గా ఉంటాయి. మనం ఏదైతే వర్క్ చేయాలనుకుంటున్నామో దాన్ని అప్గ్రేడ్ కనుక చేసుకుంటే ఇంకా మనకి ఎక్కువ వస్తాయి. చూడండి స్కాన్డ్ PDF టు వర్డ్ టైపింగ్, డేటా ప్రాసెసింగ్, డేటా ఎంట్రీ ఎక్సెల్, ఇది ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనమాట. సో దీనికి ఎంత మనకి ప్రొవైడ్ చేస్తారు చూడండి, 750 రూపీస్ నుంచి 1,250 రూపీస్ పర్ అవర్. సో బిడ్డింగ్ ఎండ్స్ 6 days 22 hours. సో ఈ విధంగా మీరు ఎంత చేయగలరు అవర్లీ అనేది, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారనేది ఇచ్చి కనుక మీరు రైట్ మై బిడ్ అని చెప్పి ఇచ్చేస్తే మీకు వర్క్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మన ప్రొఫైల్ అనమాట. అకౌంట్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. బ్యాలెన్సు అంతా కూడా మీకు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. మీరు టాలెంటెడ్ కనుక మీలో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలి, నాకు నాలెడ్జ్ ఉంది అని అనుకుంటే కనుక చాలా చాలా వర్క్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది ఒక సోర్స్ అనేది నేను మీకు చెప్తూ ఉన్నాను. గ్యారంటీ అనేది అడిగితే కనుక మీరు ఎఫర్ట్స్ పెట్టి కనుక వర్క్ చేస్తే రాను మీరు ఎఫిషియెంట్గా వర్క్ చేస్తే 100కి 100% ఇందులో మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా freelancer.in ద్వారా మీరు ఆన్లైన్ ప్రాజెక్ట్ చేస్తూ డేటా ఎంట్రీ వర్క్స్ కావచ్చు, లోగో డిజైన్ కావచ్చు, ఇంకేదైనా టాలెంట్ ఉంటే కూడా మొత్తం మీకు కేటగిరీస్ చూపించాను. ఆ కేటగిరీస్ ద్వారా మీరు వర్క్ చేసుకొని మనీ ఎర్నింగ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.